రైట్ పవన్, నెల్లూరు జిల్లా వైసీపీకి మంచి పట్టున్న ఏరియానే చెప్పాలి. 10కి 10 నియోజకవర్గాల్లో వైసీపీయే గెలుచుకుంది. సో ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం వేమిరెడ్డి కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే బయటకు వస్తున్నారో వారి ప్లేసెస్ లో బలమైన అభ్యర్థులు దింపాలి అని చెప్పి జగన్ భావిస్తున్నారు. ఆ బలమైన అభ్యర్థులే వైసీపీకి దొరకడం లేదు. సో దీనివల్ల అంటే ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది అని మాత్రం అర్థమవుతోంది. రైట్, నిజమే. చూస్తే వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానంలో నెల్లూరు లోక్సభ స్థానానికి బలమైన అభ్యర్థిని దింపాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. అయితే అంగబలం అర్ధబలం కలిగిన గట్టి నేత ఎవరూ దొరకడం లేదని, దీంతో నెల్లూరు రూరల్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్న సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డినే తిరిగి ఎంపీగా పోటీ చేయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎందుకు ఆదాల అంగీకరించలేదని సమాచారం. కొన్నాళ్లుగా పార్టీ నాయకత్వానికి అందుబాటులో లేకుండా దూరంగా ఉండడం, సోమవారం హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం కావడం తదితర పరిణామాల నేపథ్యంలో నెల్లూరుకు కొత్త ఇన్ఛార్జి నియమించాలని జగన్ నిర్ణయించుకున్నారు. అదాలానే మళ్లీ నెల్లూరు లోక్సభకు పంపితే బాగుంటుంది అన్న అభిప్రాయానికి వచ్చారు అని, నిన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఆయన్ను పిలిపించారని వైసీపీ వర్గాలు తెలియజేశాయి. క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన్ను జగన్ ఆప్యాయంగా పలకరించారు. చంద్రబాబుతో వేమిరెడ్డి సమావేశంపై చర్చించారు. వేమిరెడ్డి స్థానంలో కొత్త లోక్సభ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ 4 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉందని ఆదాలతో జగన్ చెప్పారు. అయితే ఆయన అంతరంగాన్ని పసిగట్టిన ఎంపీ తాను నెల్లూరు రూరల్కే పోటీ చేస్తారని, లోక్సభకు పోటీ చేయనని స్పష్టం చేశారు. తాను చంద్రబాబును కలవలేదని, పార్టీని వీడ్డం లేదని, ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని తేల్చి చెప్పారు. జగన్తో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. మంగళగిరి అసెంబ్లీ ఇన్ఛార్జిగా చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని నియమించామని సీఎం జగన్ ఘనంగా చెప్పుకున్నారు. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలగట్టి వ్యతిరేకిస్తున్నారు. తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కూడా చిరంజీవి అభ్యర్థిత్వాన్ని అంగీకరించడం లేదు. కమల అభ్యర్థిత్వాన్ని ఆయన సమర్థిస్తున్నారు. దీంతో జగన్ కు కొత్త చిక్కులు ఎదురయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను ఎంపీ విజయసాయిరెడ్డికి అప్పగించారు. కాగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పంచాయతీ మరోసారి సీఎంఓకు వచ్చింది. మరోవైపు సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నిన్న కలిశారు. ఇక చీరాల ఇన్ఛార్జిగా తననే నియమించాలని కోరారు. రేపల్లె సీటును ఆశిస్తున్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు కూడా ఆ సీఎంఓకు వచ్చారు. మళ్లీ కనిగిరి టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కోరారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, పూర్తిగా నెల్లూరు పట్టు చేజారిపోతోంది అధికార పార్టీకి అన్నట్టుగానైతే క్లియర్ గా కనిపిస్తా ఉంది. గతంలో పూర్తిగా మెజార్టీ సాధించినటువంటి ఏరియా అది. సో ఇప్పుడు ఒక్కొక్కరిగా నేతలు బయటకు వస్తున్నారు. తిరిగి ఆ స్థానంలో నిలబెట్టడానికి ఇంకా ఎవరు బలమైన క్యాండిడేట్ కూడా అధికార పార్టీకి దొరకట్లేదు. అప్డేట్స్ ఏంటి? పవన్, గత ఎన్నికల్లో వైసీపీకి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు గెలుచుకోవడం జరిగింది. అలాగే తిరుపతి పార్లమెంటు, నెల్లూరు పార్లమెంటు 2 కూడా కైవసం చేసుకుంది. కడప తర్వాత కడప కంటే ఎక్కువగా నెల్లూరే తమకు కంచుకోటగా వైసీపీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు వైసీపీలో గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. చాలా ప్రాంతాల్లో కనీసం ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనేది కూడా క్వశ్చన్ మార్క్ ఏర్పడే పరిస్థితి. మొదట నెల్లూరు లోక్సభకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని చెప్పారు. అయితే ఆయన చెప్పినటువంటి సూచనలు జగన్ పాటించలేదు. కావలి, ఉదయగిరి, నెల్లూరు సిటీ ఈ 3 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని చెప్తే కేవలం నెల్లూరు సిటీ మార్చారు. అది కూడా ఆయన తెలియకుండా ఒక కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ కి ఇన్ఛార్జిగా టికెట్ ప్రకటించడం జరిగింది. దాంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ రాజకీయాలు నాకు వద్దు అంటూ దూరంగా వెళ్లిపోవడం జరిగింది. ఈ క్రమంలో ఈ లోక్సభ నుంచి ఎవరిని పోటీ చేయించాలనేది వైసీపీలో పెద్ద మిస్టరీగా మారింది. ఆదాల ప్రభాకర్ రెడ్డిని లోక్సభ నుంచి పోటీ చేయమని కోరుతూ ఉన్నారు. నిన్నటి రోజున సీఎం ఆదాలతో భేటీ అయ్యారు. లోక్సభ నుంచి పోటీ చేయాలని కోరితే ఆయన సున్నితంగా తిరస్కరించినట్టుగా చెబుతున్నారు. అలాగే నెల్లూరు రూరల్ నుంచే పోటీ చేస్తాను, లోక్సభ నుంచి పోటీ చేయనని చెప్పి
ఆయన కరాఖండిగా చెప్పారు. అయితే మొదట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, మానుగంటి మహిదర్ రెడ్డి వీళ్ళు నలుగురు కూడా వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లిపోతున్నారంటూ ఆ వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చలు సాగాయి. ఈ క్రమంలో ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు అనేది వైసీపీలో ఒక గందరగోళమైన పరిస్థితి, ఒక నిశ్శబ్దమైనటువంటి వాతావరణం నెలకొంది. వైసీపీ శ్రేణులందరూ కూడా ఒక అయోమయానికి గురవుతున్నారు. ఈ రోజు ఒక క్యాండిడేట్ ని ప్రకటిస్తే రేపటి రోజున మరొకరు అక్కడ బరిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఒక పేరు, రేపు ఒక పేరు, ఇలా గందరగోళమైనటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. మొత్తం మీద వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతాయని చెప్పాలి. మొదట ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి సీతారాం రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆ పార్టీని జగన్ ని విభేదించి బయటకు వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే మళ్ళా గట్టి షాకులు తగిలేటట్టుగా కనిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీ నేతలు, మాజీ మంత్రి నారాయణ, ప్రస్తుత ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి వీళ్ళంతా కూడా రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో చేరికలు రాబోతున్నాయి. పెద్ద పెద్ద నేతలందరూ కూడా రాబోతున్నారు, ముహూర్తాలు చూసుకుంటున్నారని చెబుతున్న నేపథ్యంలో ఎవరు వైసీపీ నుంచి వస్తారనేది ఆసక్తిగా మారింది. పెద్ద సంఖ్యలో అయితే చేరికల్లో ఉండేలాగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేడర్ లో వందలాది మంది ప్రతిరోజు కూడా అన్ని కాన్స్టిట్యూషన్, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, ఉదయగిరి ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా చూస్తుంటే వైసీపీ శ్రేణులు ఒక అయోమయం, ఒక గందరగోళం, ఏమవుతుందని ఒక ఆందోళనలోకి జారిపోతున్నారు. ప్రధానంగా ఇక్కడ లోక్సభ అనేది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. నెల్లూరు లోక్సభ గతంలో వరుసగా వైసీపీ గెలిచినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ రోజున అభ్యర్థి ఎవరు అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. 2 రోజుల కిందట ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డిని జగన్ పిలిపించారు. రూరల్ కొంతవరకు విజయ్ కుమార్ రెడ్డి చూసుకోవాలని చెప్పడం జరిగింది. అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉంటారో లేదో అనే అనుమానాలతోటి. మరోవైపు చంద్రశేఖర్ రెడ్డిని అవసరమైతే లోక్సభ కూడా దిగాలి, నెల్లూరు సిటీ కూడా మీరు పరిశీలించుకోవాలని చెప్పడం జరిగింది. ఈ ఆదాల చివరికి నెల్లూరు రూరల్ కూడా పోటీ చేస్తారా లేదా అనే అనుమానాలు కూడా వైసీపీలో వ్యక్తమవుతుంది.